శ్లోకము 61 తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మనిషి తన ఇంద్రియాలను అంటే కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం వీటిని నియంత్రణలో ఉంచి తన మనసును భగవంతుడిపై కేంద్రీకరిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి యొక్క జ్ఞానం స్థిరంగా ఉంటుంది. శ్లోకము 62, 63 ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అధికంగా ఆలోచించడం మనసును కట్టేస్తుంది. ఆసక్తి పెరుగుతుంది. కోరికలు పుడతాయి. కోపం వస్తుంది. తర్వాత జ్ఞానం నశిస్తుంది. అందుకే మనసును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. శ్లోకము 64 రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియేశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చంతి. ఎవరు ప్రేమ, ద్వేషం అనే రెండు భావాల నుండి దూరంగా ఉంటారో వారు తమ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని బయటి విషయాలను సమతతో అనుభవిస్తారో అలాంటి వ్యక్తి మనసుకు శాంతి కలుగుతుంది. శ్లోకము 65 ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పరివతిష్ఠతే. మనసు శాంతిగా ఉన్నప్పుడు అన్ని దుఃఖాలు నశిస్తాయి. ఎవరికి మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క జ్ఞానం త్వరగా స్థిరంగా అవుతుంది. శ్లోకము 66 నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. మనస్సు నియంత్రణలో లేని వ్యక్తికి స్థిరమైన జ్ఞానం ఉండదు. అలాంటి వ్యక్తికి దైవ ధ్యానం కూడా కలగదు. ధ్యానం లేకుండా శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శ్లోకము 67 ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాలు బయట విషయాల వెంట తిరుగుతున్నప్పుడు మనసు వాటి వెంటపడిపోతే అది మనిషి యొక్క జ్ఞానాన్ని దూరం తీసుకుపోతుంది. అలానే గాలి నీటిలో ఉన్న పడవను తిప్పికొట్టినట్లుగా